నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పు తీసుకొస్తాం అని చెప్పి ప్రజలకు ఎన్నికల ముందు ఎంతగానో చెప్పారు. మరి ఆ తీసుకొస్తున్న మార్పు ఇలా మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఇవాళ దాదాపు 4,000 కోట్ల పైచులకు ఇలా ప్రజాధనాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము వృధా చేస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. సో ఏదైతే టీఎస్ని టీజీగా చేయడము, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడము, సో వీటన్నిటికీ అయ్యే ఖర్చు దాదాపు 4,000 కోట్ల పైగానే ఉంటుందని చెప్పి మనకు సమాచారాలు అంతా ఉన్నాయి. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు గాదా ఇన్నయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఏంటి సార్ కాంగ్రెస్ మార్పు తీసుకొచ్చినాం అని చెప్తా ఉంది. మరి ఇవాళ టీఎస్ని టీజీ కావచ్చు, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కావచ్చు, దీని వెనుకాల ఏముండొచ్చు? చాలా భారీ ఖర్చుకు జరుగుతూ ఉంది. దీనిపైన ఏం చెప్తారు సార్? అంటే మనం ఎప్పుడు కూడా మార్పు అనే దాన్ని 2 రకాలుగా చూడాలి. ఒకటి అది పురోగమనం చెందే మార్పు, ఇంకొకటి తిరోగమనం చెందే మార్పు. ముందు పోయేది ఉంటుంది, వెనక్కొచ్చేది ఉంటుంది. ఏది జరిగినా మార్పే అంటారు. అది పాజిటివ్ అయిన మార్పే అంటారు, నెగిటివ్ అయిన మార్పే అంటారు. ఇది ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరన్నర కాలంగా అప్పటి ప్రభుత్వం మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధారం చేసుకుని ఇవాళ మనందరం చర్చ చేస్తున్నాం. లేకపోతే వాళ్ళ మాటల్లో చెప్పాలంటే విమర్శ చేస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఇది చర్చ, విమర్శ కాదు, సద్విమర్శ. ఒకవేళ విమర్శ అనుకునే సద్విమర్శ. కానీ దీన్ని అనవసరంగా వ్యక్తుల మీద, మీడియా మీద, మాట్లాడే వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద ఇది విమర్శ చేస్తున్నారు, పడక చేస్తున్నారు, ఇష్టం లేక చేస్తున్నారు, అసూయతో చేస్తున్నారు, ద్వేషంతో చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఏదో లబ్ధి కాక చేస్తున్నారనే లేనిపోని మాటలు మాట్లాడి ఇట్లా మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు అన్నట్టు ఈ మార్పు అనేది ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు, పాలకులు ఒకటి కోరుకోవచ్చు, ప్రజలు ఒకటి కోరుకోవచ్చు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా కట్టడి చేయగలిగి ఇప్పుడు వచ్చే ప్రభుత్వము అటువంటి తప్పులని జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క అంటే అమరవీరుల ఆశయాలకి, ఉద్యమకారుల ఆకాంక్షలకి అనుకూలంగా ఉండే అటువంటి పాలన ఉండాలి. నాయకులైన వాళ్ళు సేవకులుగా ఉండాలి, జీతగాళ్ళుగా ఉండాలని ప్రజలు ఏదైతే కోరుకొని ఈ మార్పుకు దోహదపడ్డారో, ప్రజలు కోరుకున్న మార్పు ఒకటి కావచ్చు, పాలకులు కోరుకున్న మార్పు ఒకటి కావచ్చు. వీళ్ళు కోరుకున్నదేమో పాలనకు సంబంధించిన మార్పు కావచ్చు, అంటే మంత్రులు కావాలి, ముఖ్యమంత్రి కావాలి, ఎమ్మెల్యేలు కావాలనే ఆ మార్పు వీళ్ళు కోరుకోవచ్చు. కానీ మార్పు అనేది ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటుంది అనేది, 2 రకాలుగా విభజన చెంది ఉంటుంది అనేది అనుకున్నప్పుడు మనం ప్రజల యాంగిల్లో మనం మాట్లాడుతున్నాం. ప్రజలు ఏం కోరుకున్నారు? ఒక నూతన పాలన ఉండాలి అనేది ప్రజలు కోరుకున్నారు. కానీ వీళ్ళు ఏం కోరుకున్నారు? మాకు బుగ్గకారులు వస్తే చాలు, మాకు ముఖ్యమంత్రి పీఠం వస్తే చాలు, లేకపోతే మాకు మినిస్టర్ క్వార్టర్స్లో మాకు పదిలంగా ఒక క్వార్టర్ దొరికితే చాలు, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యే దొరికితే చాలు, మాకు 4 గన్మెన్లు ఉండే అటువంటి పదవి దొరికితే చాలు అని వీళ్ళు ఆశించారు, కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆశించిన ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఆశించిన ప్రకారం లేదనేదే మనందరి ఆవేదన, బాధ. ఇప్పుడు టాపిక్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో, తెలంగాణలో 5.5 నెలల పరిపాలనలో ఇప్పటివరకు ప్రజలు కోరుకున్న మార్పు దిశగా లేదనేది మనకు కనపడుతున్నది. వాళ్ళు చెప్పిన డిక్లరేషన్లు, వాళ్ళు చెప్పిన గ్యారంటీలు ఇవేవి అమలైతలేదు. అరచేతులు వైకుంఠం చూపెట్టిండ్రు. ఇది తుపాగ్రామం నేషం అయిపోయింది. సరే, కారణాలు ఏమైనా కావచ్చు. లంక బిందెలు అనుకుంటే ఖాళీ బిందెలుగా వచ్చినాయా, లేకపోతే ఇంకా అసలు అప్పులు పుడతలేవా, రెవెన్యూ లేదా, లేకపోతే ఏదైనా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ 5.5 దాదాపుగా 6 నెలల కాలంలో పాలన ఏదైతే పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నదనేది మనకు కనపడతా ఉన్నది. ఒక జవాబుదారీతనం లేకుండా ఉన్నదనేది మనకు కనపడతా ఉన్నది. ఎవరు ఎక్కడ ఏం చేస్తుండో తెలియదు, ఎవరిని అడగాలనో తెలియదు. సరే, ఏదో అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి పూలే గారి పేరుతోటి ఒక అవకాశం కల్పించిందని చెప్పిండ్రు. వాడు ఏం జరుగుతుందో మరి వచ్చిన అప్లికేషన్లకి ఎవరు ఆన్సర్ చెప్తున్నారో, పరిష్కారం ఏమైనాయో ఇప్పటివరకు దాని మీద ఒక సమీక్ష లేదు. ఒక రకమైనటువంటి ఆన్సరింగ్ ఒక ఎక్కడ కూడా
బాధ్యులైనటువంటి అధికారులు లేరు. జిఎస్‌ని టీజీగా చేయడము, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం. ఇప్పుడు ప్రజలకు అవసరమా సార్ ఇది? దీనిపైన చాలా ఖర్చు అవుతదని చెప్పి కూడా కొంతమంది మనకు చెప్తున్న మాట కనిపిస్తా ఉంది. ఏం చెప్తారు సార్ దీనికి? ఏం అవసరం మరి? హ్మ్. దేనికి అవసరం? ఇప్పుడు పేర్లు మార్చినంత మాత్రాన, లేకపోతే ఆహ్, తల్లి విగ్రహాన్ని ఆకారాన్ని మార్చినంత మాత్రాన రంగులు మారుస్తారు కావచ్చు, ఆకారాన్ని మారుస్తారు కావచ్చు, లేకపోతే కొన్ని అదనంగా ఏమన్నా చేరుస్తారు కావచ్చు, ఏదో చేస్తారు. హ్మ్. లేకపోతే ఆ లోగోలో ఏదో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు కావచ్చు. అసలు ప్రజల జీవితాలకి, 4,00,00,000 ప్రజల జీవితాలకి దీనికి ఏమన్నా ముడిపడి ఉందా? ఇంత ప్రజా డబ్బు మరి వృధా అవుతున్నట్టే కదా సార్ దీని వెనకాల? 100% వృధా అవుతున్నది. అదే కదా మా బాధంతా. హ్మ్. మా బాధంతా ఇవాళ ఈ ఆవేదన, ఈ ఆక్రందన, ఈరోజు ఈ విధంగా మాట్లాడడానికి వెనుక ఉన్నటువంటి ఆహ్, మా స్పందన, అరే! కండ్ల ముందే వేల కోట్ల రూపాయలు ఖర్చయితున్నాయి, దుబారా అయితున్నాయి. నిజంగానే మిగులు సంపదొచ్చింది, ఖర్చు పెట్టినామంటే వేరు. హ్మ్. మనకి కావాల్సినయన్నీ సమకూరినాయి. ఇక ఏమి ఏమాత్రం కూడా లోటు లేదనుకున్నప్పుడు మనం ఏమైనా జేసుకోవచ్చు. కానీ ఇవాళ 12వ తారీఖు నాడు స్కూళ్ళు తెరవబోతున్నారు. ఇప్పటివరకి స్కూళ్ళ గురించి పట్టించుకున్నోడు లేడు, సమీక్ష చేసినోడు లేడు. లేపోతే అక్కడ దానికి సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థులని స్కూళ్ళకి చేర్పించడానికి కావాల్సినటువంటి ఒక మెకానిజం లేదు. వాళ్ళకి పలకలున్నాయా? బల్పాలున్నాయా? పుస్తకాలున్నాయా? నోట్‌బుక్స్ ఉన్నాయా? లేపోతే స్కూళ్ళల్లో లైట్లున్నాయా? తాగునీరున్నదా? లేపోతే అక్కడ టాయిలెట్స్ ఉన్నాయా? లైబ్రరీ ఉందా? ప్లే గ్రౌండ్ ఉందా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదన్నా మన ఏదైతే ఓ దేశం, ప్రపంచం బాగా వెలుగొందుతున్నదని చెప్పబడుతున్న దాంట్లో అక్కడ ఏమన్నా వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్లు ఏమన్నా ఉన్నాయా? చాక్ పీసులు గతి లేవు. రాయడానికి నల్ల బోర్డులు గతి లేవు. ఒకవైపు ఇంత అధ్వానమైన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా 4 రోజులకి స్కూలు తెరవాల. హ్మ్. దాని గురించి ఇప్పటివరకు ఒక చర్చ లేదు. దాని మీద ఒక సమీక్ష లేదు. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు లేవు. విద్యాశాఖ మంత్రి లేడా? సమాజంలో విద్యకున్నంత ప్రాధాన్యత దేనికి లేదు. విద్య ఉంటే మనం ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎక్కడైనా కనీసం కొంత విచక్షణతోటి అవగాహనతోటి బతకడానికి అవకాశం ఉంటది. మంచి, చెడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. సరే ఇప్పుడు విద్యార్థులు వేరే అనుకో, ఆ అవగాహన లేకుండా అయిపోతుంది. విద్యా విధానమే మొత్తం ఖరాబ్ అయిపోయింది. అది వేరే విషయం. కానీ పాలకులు చేయాల్సిన పని ఏంటిది? వైద్య రంగం అట్టున్నది. అక్కడ హాస్పిటల్‌లో కనీసం పరీక్షలు చేసుకోవడానికి ఎండోస్కోపీ లేదు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి కనీస పరీక్షలు చేయడానికి కావాల్సినటువంటి మిషనరీ లేదు. ఇది ఇట్లుందా? జూన్ 2వ తారీఖు నాడు రంగరంగ వైభవంగా హ్మ్. పెద్ద పెద్ద ఆడంబరాలు చేసుకొని హ్మ్. వాళ్ళు దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం వాళ్ళు చేసిండ్రు. దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు గానీ, ఉద్యమకారులకు గానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధకులకు గానీ ఏమైనా మేలు జరిగిందా? మరి దాదాపుగా ఇప్పుడు 3,500, 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేనికి ఉపయోగపడినటువంటి పేరు మారుతూ, అసలు నిజంగా చెప్పాలంటే అది దేనికైనా ఉపయోగపడుతున్నదా? అంటే మాకైతే అసలు ఏ రకంగా చూసినా అది దేనికి ఉపయోగపడతలేదు. దీనిపైన కొంతమంది చెప్తున్నారు. ఆనాటి కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలని చెప్పి ఇలాంటి పేర్లు మార్చడం జరుగుతా ఉందని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు సార్ దీనికి? మరి ఆయన కట్టించిన సెక్రటరీయేట్ ఎందుకు కూర్చున్నావు? హ్మ్. ఆనవాళ్ళు తీసేయాలంటే ఆయన కట్టించిన సెక్రటరీలో కూర్చోవద్దు. హ్మ్. కూర్చున్నారు కదా మరి. అవును. ముఖ్యమంత్రి కార్యాలయం నడుస్తుంది కదా! అసలు మీ ఆనవాళ్ళు ఏంటిది? అసలు మీరెవరు మీరు? మీరు 4,00,00,000 ప్రజలకు జీతగాళ్ళు మీరు. మేము పెట్టుకుంటే మీరు జీతగాళ్ళు మీరు. మీరు ప్రజలకు సేవకులు మీరు. మా చెమట చుక్కల ద్వారా మా రెక్కలు ముక్కలు చేసుకొని మీకు ఒక్కొక్క మంత్రికి, ఒక్కొక్క ముఖ్యమంత్రికి, ఒక్కొక్క ఎమ్మెల్యేలకి మేము ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాం. మీరు తాగే నీళ్లు, తినే మెతుకులు మావి అయ్యి. ఏ ఏసీ రూమ్‌లో కూర్చున్నారో, ఏ కుర్చీలో కూర్చున్నారో అది ఎవరి కష్టార్జితం? అరే మా కష్టార్జితంతోటి మీరుంటూ, సోకులు పడుతూ, మీరేదో ఆయన మార్కు, ఈయన మార్కు, అసలు ఎవరి మార్క్ ఎక్కడి దీంట్లో?
జూన్‌కి ఘనంగా చేస్తున్నాము సంబరాలు, దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినారు. దాంతోపాటు ఉద్యమకారులు ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తాము, వారి గౌరవించుకుంటామని అన్నారు. సో, మీకు ఆహ్వానం అందిందా? దీన్ని బట్టి ఉద్యమకారులు ఎట్లా చూస్తున్నారు? నాకైతే ఆహ్వానం అందలేదు. నాకే కాదు, నాలాంటి వేల లక్షల మంది కూడా ఆహ్వానం అందలేదు. హ్మ్. నా ఉద్దేశంలో ఏందంటే, నేను పదే పదే చెప్తున్నా, ఆహ్వానం ఇచ్చే వాళ్ళకి అర్హత లేదనేది నా అభిప్రాయం. హ్మ్. ఉద్యమకారులను పిలవడానికి ఆహ్వానం ఇచ్చే వాళ్ళకి అర్హత ఉండాలి. ఇప్పుడు నా ఇంట్లో పెళ్ళైతది. హ్మ్. నేను నా ఇంట్లో పెళ్ళికి నేను పిలిస్తే నాకు అది అర్హత కలిగినట్లు లెక్క. నేను కాకుండా ఎవరో పిలిచిరనుకో, ఆ కార్డు ఆ కార్డులో రావాల్సిందేమో నా ఇంటికి, పిలిచేటోడేమో వేరే వాడు. హ్మ్. కార్డు చూసినోడు ఏమనుకుంటాడు? హ్మ్. అరే ఎవడో పిలుస్తాండు, పెళ్ళేమో వీనింట్లో ఉన్నది, అది వీడేమన్నా మెంటల్ అయి నాకు పంపిండని అనుకోడా? అంటే అర్హత లేదంటారా వాళ్ళకి? ఏం అర్హత ఉన్నది చెప్పండి? హ్మ్. ఏం అర్హత ఉన్నది? తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ తల్లి. ఇప్పుడు ఓటు హక్కుకు ఒక అర్హత ఉంటది. హ్మ్. ఏంటిది? 18 ఏళ్ళు వయసు నిండితే ఓటు హక్కుకు వయసు ఉన్నది. పెళ్లి చేసుకోవడానికి ఒక అర్హత మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక అర్హత ఉన్నది. అరే ఇంత వయసు వస్తే నువ్వు పెళ్లి చేసుకోవడానికి అర్హుడరా, లేకపోతే మైనర్ పేరుతో తీసుకుపోయి జైల్లో పడేస్తారు అంటారు. అంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అంటారు కదా సార్! ఆ అర్హత సరిపోదంటారా వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి? తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ సాధించింది, తెలంగాణ అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సాధకులు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు. అంటే మిలియన్ మార్చ్ ఏం లేదు, సాగరహారం ఏం లేదు, వంట వార్పులు ఏం లేవు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు 53, 56, 69, మళ్ళా తిరిగి 97 నుంచి 2014 దాకా త్యాగాలు లెక్కలేవు. అమ్మా అనే పిలుపుని నోచుకోకుండా బగబగ మండే మంటల్లో ఆహుతైనటువంటి వాళ్ళు, వాళ్ళ త్యాగాలకి ఏమీ విలువ లేదా? దాన్ని ఏది పరిగణలో తీసుకోమా? ఎవడో ఇచ్చేటోడట, ఎవడో తెచ్చేటోడట. సోనియా గాంధీ గారు, వారి పట్ల మాకు గౌరవం ఉంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ చేస్తేనే తెలంగాణ రాలే. తెలంగాణ కోసం 33 పార్టీలు లేఖలిచ్చారు. ఈ రాష్ట్రంలో కనీసం రాష్ట్ర అధ్యక్షులు లేని పార్టీలు కూడా కేంద్రానికి, ఆనాడున్న ప్రధానమంత్రి గారికి, ఆనాడున్న లోక్సభ స్పీకర్ గారికి, ఆనాడున్నటువంటి రాష్ట్రపతి గారికి లేఖలిచ్చారు. అంటే వాళ్ళందరూ తెలంగాణ కోసం వాళ్ళు ఏం ప్రయత్నం చేయలేదా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, తెలంగాణ రావాలని కోరుకున్న తెలంగాణ అభిమానులు కావచ్చు, ఎంతమంది ఎన్ని దేశాల్లో బతుకమ్మ అయితేంది, దసరా అయితేంది, ఉగాది అయితేంది, తెలంగాణ కోసం ఎన్ని కార్యక్రమాలు చేసిండ్రో, వాళ్ళ యొక్క భాగస్వామి ఏమి లేదా? వాళ్ళు ఏం పరిగణలోకి తీసుకోవద్దా మనం? హ్మ్. నెంబర్ 1, మీరు సోనియా గురించి మాట్లాడింది కాబట్టి అది విషయం. సోనియా మా పట్ల మాకు గౌరవం ఉంది. సోనియా గాంధీ గారు నిజంగా తెలంగాణ ఉద్యమకారులని ఆమె చూడాలనుకుంటే, అమరవీరుల కుటుంబాలను చూడాలనుకుంటే, మేమే బేగంపేట ఎయిర్పోర్ట్‌కు పోయి మేము ఆమెను అక్కడి నుంచి తోలుకొస్తాం. ఆ హక్కు, ఆ స్వేచ్ఛ, అర్హత మాకుంది, వాళ్ళకి కాదు. కాంగ్రెస్ పార్టీగా చూస్తలేం మేము ఆమెని. తెలంగాణ రాష్ట్ర సాధన భాగస్వామిగా చూస్తున్నాం ఆమెని. అది విషయం అయిపోయిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హ్మ్. ఆయన నాయకత్వంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. హ్మ్. ఆయనకి ఏం అర్హత ఉంది చెప్పండి? హ్మ్. ఎట్లా అర్హత ఉందో చెప్పండి? తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయనకు అర్హత ఉండొచ్చు ఉత్సవాలు చేయడానికి. ఉద్యమకారులను పిలవడానికి ఏం అర్హత ఉంది? ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా పాల్గొన్నాడా? ఒక రాస్తారోకో చేసిండా? ఒక ధర్నా చేసిండా? లేకపోతే ఒక ఊరేగింపులో పాల్గొన్నాడా? ఒక నిరసనలో పాల్గొన్నాడా? ఓ జంతర్ మంతర్ పోయి ఏమన్నా నిరసన తెలిపిండా? ఇందిరా పార్క్ వచ్చి నిరసన తెలిపిండా? ఏదన్నా తెలంగాణ కోసం జెండా పట్టుకొని ఎక్కడైనా ఆయన ప్రతినభూని మాట్లాడిండా? చెమట చుక్కలు రాల్చిండా? రెక్కలు ముక్కలు చేసుకున్నాడా? ఇవన్నీ చేయలే. ఒక ఎత్తు. ఇంకొక వైపు చూస్తే తెలంగాణ వద్దన్నోళ్ళ వైపు, తెలంగాణ అంటే తన్నినోళ్ళ వైపు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ అర్హతతోటి మమ్మల్ని పిలుస్తాడు? ఏం అర్హత ఉంది చెప్పండి? ఓకే. ఆయన
గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి దశాబ్ది ఉత్సవాల బాధ్యత ముఖ్యమంత్రి మీదనే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళే నిర్వహించాలి, తప్పదు అది. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. అంతే 2015 నుంచి జరుపుతూనే ఉన్నారు. ఇప్పుడు 14లో జరిపి 24లో జరిపిండ్రు. రేపు 25లో 26 27లో రేపు ఈయన సపోజ్ ఈయన ముఖ్యమంత్రి నుంచి దిగిపోతాడు, కారణాలు ఏమైనా కావచ్చు, అప్పుడు జరపరా? ఎవరున్నా జరపాల్సిందే. ఈ రోజు ఉన్నటువంటి క్యాబినెట్లో నేను కరెక్షన్ చేసుకోవడానికి సిద్ధమే. ఎంతమంది మంత్రులు తెలంగాణ ఉద్యమంలో కనీసం భాగస్వాములైన వాళ్ళు ఉన్నారో చెప్పండి. అయినా మేమేమంటున్నాము, మేమేమి వాళ్ళని అఘోరపరుస్తలేము. కానీ మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు దాన్ని అంటున్నోళ్ళని, సొంటున్నోళ్ళని, మట్టి వాసన చూసిన వాళ్ళని, త్యాగాల రక్తపు వాసన చూసిన వాళ్ళని, దాంట్లో భాగస్వాములైన వాళ్ళని ముందు వరుసలో పెట్టమని అడిగినాం. ఈ చిన్న కోరిక ఇది. ఇప్పుడు తండ్రికి పిండం పెట్టేటప్పుడు ఎవరు పెడతారు? కొడుకే పెట్టాలి. ఎందుకు పెట్టాలా? పేగుబంధం ఉంది కాబట్టి, రక్తబంధం ఉంది కాబట్టి. ఇవాళ మాకు తెలంగాణ ఉద్యమంతో పేగుబంధం ఉంది, రక్తబంధం ఉంది. ఎవరు అర్హులు? మేము. తండ్రికి పిండం పెట్టేటప్పుడు తండ్రికి కాష్టం కాడిపోయి కాల్చేటప్పుడు ఎవరు చేస్తున్న కార్యక్రమం? కొడుకే చేస్తాడు. కొడుకు లేని పరిస్థితుల్లో బిడ్డ చేస్తాడు కావచ్చు. ఎందుకు? పేగుబంధం ఉంది కాబట్టి, రక్తబంధం ఉంది కాబట్టి. పేగుబంధం లేదు, రక్తబంధం లేనటువంటి వీళ్ళకేం హక్కుందని నేను అడుగుతున్నా. నేను మాట్లాడేది హిందూ సాంప్రదాయంలో మాట్లాడుతున్నా. సార్, ప్రజాపాలన పైన మా ఈ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్స్ రెఫరెండంగా చూపించిందని చెప్తా ఉన్నారు. బీజేపీకి కాంగ్రెస్కి శిరసాం సీట్లు తీసుకున్నారు 8. సో ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ పని అయిపోయినట్టునే కావాలన్నట్టు. అంటే ఇది ప్రజలు ఆయా పార్టీల యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి సరియైన తీర్పిచ్చింది అనేది నా అభిప్రాయం. ఎంత చేసుకుంటే అంత అంటారు. ఈరోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆట తను ఆడింది. చెస్ గేమ్లో ఎంత ఆడాలన్నా అంత ఆడింది. బీజేపీ ఎంత ఆడాలన్నా ఆడింది. బీఆర్ఎస్ తరఫున ఆట ఆడలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆట ఆడలే వాళ్ళు. ఇప్పుడు మనము మ్యాచ్ ఆడుతూ ఉంటాం, క్రికెట్ మ్యాచ్ 5-6 గ్రూపులు ఆడుతూ ఉంటాయి. సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోతే ఏమవుతాడు? వాడు ఎలిమినేట్ అయిపోతాడు కదా. 2 జాతీయ పార్టీలు చదరంగం ఆడినాయి అంటారా? అంతే మరి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు చదరంగం ఆడిండ్రు. వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టే వాళ్ళు ప్రజలు ఎవరికి ఎక్కువ కాకుండా, ఎవరికి తక్కువ కాకుండా, ఎవరు విర్రవీగకుండా, ఎవరు అహంకారానికి పోకుండా జర వల్లు దగ్గర పెట్టుకొని, బిడ్డ మీరు తిక్క చేస్తే మూడో వారికి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పకనే ప్రజలు చెప్పారు. ప్రజలు చాలా గొప్పోళ్ళు, చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే, వీడు డబ్బులు ఇస్తే ఓట్టేస్తాడు, లేకపోతే అది చేస్తే ఓట్టేస్తాడు, వీడికి ఏం తెలివి ఉంది అని అనుకుంటారు. అట్లా ఏముండదు. ప్రజలు చాలా చాలా ఆలోచన చేసే ఈ తీర్పిచ్చిండ్రు. మీరు గినక ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీ బతుకు బండారం అయిద్దని చెప్పడానికే చెప్పారు. విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీకి జర ముగుదాడేసారు. అంటారా? అరే మా కోసం జర కొట్టారా నాయన, నువ్వేదో అటు ఇటు ఆడుతున్నావు, గిల్లగిల్ల నువ్వు ఆడుతున్నావు, నీకు ఒక అవకాశం ఇస్తున్నావు అని బీజేపీకి ఇంత అవకాశం ఇచ్చారు. ఈ 2 పార్టీలు మరి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తారా సార్? ఎంపీ స్థానంలో ఉండి అక్కడ కొట్లాడగలుగుతారా? అంటే అక్కడ ఉన్న పెద్ద సార్లకి లొంగిపోతారా? చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ప్రజలు వీళ్ళేదో పెను మార్పులు చేస్తారు, నిధులు తీసుకొచ్చి ఏదో గొప్ప పెద్ద పెద్ద మార్పులు చేస్తారు అని ఏమనుకుంటలేరు. వాళ్ళు అనుకునేది ఏంది? అవినీతి ఉండొద్దు, అక్రమాలు ఉండొద్దు, ఎమ్మెల్యేల ఎంపీల పాలకుల భూ కబ్జాలు ఉండొద్దు, రౌడీయిజం ఉండొద్దు, గుండాయిజం ఉండొద్దు, అమానుషం అనేది జరగొద్దు, ప్రజాస్వామ్య పాలన ఉంటే చాలు. వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చూస్తాడు వీళ్ళ కోసం? పాలకుల కోసం ఎప్పుడు ప్రజలు ఎదురు చూడరు. కాకపోతే ఇంకా సూర్యుడిని, చంద్రుడిని, లేకపోతే కాలమాన కోసం ఎదురు చూస్తారు. కానీ పాలకులు ఎవడుంటేది, ఎవడొస్తేది, ఎవడు పోతేది, వాళ్ళకి ఏమవసరం?
వాళ్ళు ఇదంతా ఏమో ఆలోచించారు, ప్రజలు ఎప్పుడు ఆలోచించారు. ఇదంతా ఏంటంటే మన మధ్య జరుగుతున్న చర్చే. ఇప్పటివరకు ఈ 70 ఏళ్ల కాలంలో ఏం చేసింది చెప్పండి? ఉన్నది పోయింది. పొలుసుకట్టు చెరువులు పోయినాయా? ఊర్లలో ఉన్న పీతిరికుంట బాయ, జంగిడివల్లకుంట బాయ, చాకిరేవు బాయ, సావురేవు బాయ, మంచినీళ్ళ చెరువు బాయ, తూములు బాయ, మత్తళ్ళు బాయ ఏమైనా ఉన్నాయా ఇట్లా ఊర్లలో? మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు కదా, ఏమైనా ఉన్నదా? ఎంత కాలుష్యం అయిపోయింది. ఒకవేళ తెలంగాణకైతే అసలు ఏది అవసరం లేదు. నిజాం కాలంలోనే ఇతర దేశాలకు అప్పులు ఇచ్చిన గడ్డ ఇది. ఒరే విధవల్లారా, మూర్ఖులారా, మాకు అప్పులు చేయకపోతే చాలు రాని మొత్తుకుంటారు ప్రజలు. ఇవాళ మీ మీద, నా మీద, ఒక్కొక్కరి మీద 2.5 నుంచి 3 లక్షల రూపాయలు అప్పున్నది. మన సబ్స్టేషన్ కుదవబడే, బస్ స్టాండ్లు కుదవబడే, బస్ డిపోలు కుదవబడే. అప్పులు చేయకుండా రే నాయన మీరు అప్పు చేసి పప్పు కూడా పెట్టొద్దురా అంటారు. మరి ఇవన్నీ పథకాలు ఎట్లా నెరవేర్చేస్తారు? మరి అమలు చేస్తామని చెప్పి 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నారు, ఇప్పటి వరకు కాని పరిస్థితి. ఖచ్చితంగా చేయొచ్చు. అంటే ఏమనం అవసరం లేదు. చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ టీఎస్ని చేసి టీజీ పెట్టిండు, ఏదో దాంట్లో లోగో మారుస్తాడు, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తాడు. 4,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళిక, డబ్బులు లేకున్నా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తెచ్చి అవి చేసి ఇవి చేసి, లేకపోతే దాంట్లో ఉన్న మిగిలిన దీంట్లో ఉన్న మిగిలి తెచ్చి మీరు అన్నట్టు తన మార్కును చూపించుకోవడానికి చేసినటువంటి ఒక కమిట్మెంటు మిగతా వాటి మీద ఎందుకు లేదు? మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 1 రూపాయి బిచ్చమెత్తకుండా, అప్పులు చేయకుండా 5 సంవత్సరాలు పాలన ఎట్లా చేయొచ్చు మేము చెప్తాం. మేము ఎట్లా చేయాలో చెప్తాం. తెలంగాణలో 1 రోజు కాదు, 1 సంవత్సరం కాదు, 30 ఏళ్ళు 1 రూపాయి అప్పు తీసుకురాకుండా పాలన ఎట్లా చేయొచ్చో మేము చెప్తాం. అంటే పాలకుల నిర్లక్ష్యం వల్లే అంటారా? 100% చిత్తశుద్ధి లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం, అహంభావంతో ఉండడం, అహంకారంతో ఉండడం, బాధ్యత రాహిత్యంతో ఉండడం. ఇప్పుడు మీ ముందు మేము చెప్తున్నాం, మీరు పాలకులను పిలవండి, మమ్మల్ని పిలవండి. ఈ 5 సంవత్సరాలు లేకపోతే 4.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనలో 1 రూపాయి అప్పు తీసుకురాకుండా ఇప్పుడున్న అప్పులు కూడా ఇన్స్టాల్మెంట్ కట్టడానికి, ఇప్పుడు అమలు చేయాల్సిన పథకాలన్నీ అమలు చేయడానికి ఏ విధంగా అయితే సాధ్యమైందో మీరు మీ మిర్రర్ టీవీ తరపున చర్చ పెట్టండి, వాళ్ళని పిలవండి. ముఖ్యమంత్రి ఎట్లా రాడు, కానీ ఏ మంత్రి నన్ను పిలవండి, ఎవరైనా ప్రభుత్వం తరపున ఎవరినైనా పిలవండి, మేము వస్తాం, మేము చెప్తాం. కాంగ్రెస్లో ఎవరు లేరంటారు సార్ అట్లా? మీరు పిలవండి, మీరు ఎక్కడైనా పెట్టండి. అంబేద్కర్ విగ్రహం దగ్గర పెడతారా? తెలంగాణ అమరవీరుల నిలువెత్తు సాక్షిగా ఉన్నా అక్కడ పెడతారా? అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉంది కదా, అక్కడ ఆడ పెడతారా? మీరు ఎక్కడైనా మిర్రర్ టీవీ తరపున పెట్టండి. మేము మాట్లాడడానికి, సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి, పాలన సక్రమంగా గాడిలో పడి నడవడానికి మేము సూచనలు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ బాధ్యత తీసుకోండి. ఇంకోటి సార్, దేశ రాజకీయాల్లో ఒకసారి చూస్తే గతంలో కంటే బీజేపీకి ఈసారి సీట్లు తక్కువ రావడం చూసినాం. సో ఈ బీజేపీ క్రేజ్ తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు సార్, ఎట్లా చెప్తారు? అంటే దాంట్లో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటేమో 10 సంవత్సరాల పాలన పైన మామూలుగానే ఎక్కడైనా కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉండడం అనేది చాలా సహజమైన విషయం, నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే 14లో 19లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, చేసిన ప్రకటనలు ఉన్నాయో, అవి నామమాత్రంగా కూడా అమలు కాకపోవడం అనేది రెండవది. మూడవది, మోడీ గారికి కుటుంబం లేకపోవచ్చు, భార్య పిల్లలు లేకపోవచ్చు, వ్యాపారాలు లేకపోవచ్చు, కానీ బీజేపీ పారిశ్రామిక అదాని అంబానీ లాంటి వాళ్ళకి దోచిపెడుతున్నది, లేకపోతే ఈ దేశ సంపద అంతా కొల్లగొడుతున్నది, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మనం ఏదైతే రాజ్యాంగం ప్రకారం రాసుకున్నటువంటి సెక్యులరిజం కావచ్చు, ఫెడరలిజం కావచ్చు, డెమోక్రసీ కావచ్చు, మనకున్న రాజ్యాంగం ప్రకారం పాలన కావచ్చు, దీన్ని తొంగలో దొక్కుతున్నది అనే ఒక రకమైనటువంటి ఆలోచన, భావన, చర్చ
దేశవ్యాప్తంగా జరిగినటువంటి మాట వాస్తవం. దీంతో పాటు ఏంది మూడోది, నాలుగవది ఏంటిది, బీజేపీ వ్యతిరేక పార్టీలు అది 50%, 60%, 70% కాకుండా కనీసం 30-40% అయినా కానీ ఐక్యమైనరు, ఓటు చీలలే. ఉత్తరప్రదేశ్లో ఆ ఫలితాలు రావడానికి ప్రధాన కారణం అక్కడ ఓటు చీలకపోవడం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తుల ఐక్యత, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలకపోవడం. అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనం విడిపోతే ఓడిపోతాం, మనం కలిస్తే గెలుస్తాం. ఏపీలో అదే జరిగిందంటారా? మనం కలిస్తే గెలుస్తాం, విడిపోతే ఓడిపోతాం. ఇప్పుడు అక్కడ బీజేపీ కూటమికి తక్కువ రావడానికి కారణం ఈ ప్రిమెచ్యూర్డ్ ఆరంభంలోనే, అంటే ఇంకా దాదాపుగా అది పెద్దదయ్యి ఎవరానికి రాకముందే ఎన్నికలు వచ్చినాయి. ఇండియా కూటమి వాళ్ళ ఐక్యత అనేది అంత మెచ్యూర్ కాలే. వాళ్ళ మెచ్యూర్ అయి ఉంటే అది డిఫరెంట్గా ఉండేది. ఆంధ్రప్రదేశ్లో లెక్క మెచ్యూర్ అయి ఉంటే, కసి ఉంటే అన్ని పార్టీల వాళ్ళకి, ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు అంత కసి రాలే. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా రాహుల్ గాంధీ గారికి ఉన్నంత కసి ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకు ఎక్కడుంది? ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారికి ఉన్నంత కసి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఉంటే 8 ఎట్లా వస్తాయి? రావు కదా. కాబట్టి మీరు అన్నట్టు బీజేపీకి సీట్లు తగ్గడానికి ప్రధాన కారణం వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో పరిపాలన చేసిన విధానాల మీద, వ్యవహరించిన తీరు మీద, తీసుకున్న నిర్ణయాల మీద చాలా అన్డెమోక్రటిక్ నిర్ణయాలు తీసుకున్నారు. మన సెక్యులరిస్ట్ కంట్రీది, ఇది ఒక మతానికి సంబంధించిన దేశం కాదు. ఇది ఒక సెక్యులర్ కంట్రీలో సెక్యులర్ భావజాలంతో కూడిన పాలన కొనసాగాలి. వ్యక్తిగతంగా నాకు ఏ మతం ఉండొచ్చు, ఏ మతాన్ని నాకు గౌరవించవచ్చు, ఆరాధించవచ్చు. పాలకుడు ఎప్పుడూ 135 కోట్ల ప్రజల భావానికి అనుకూలమైనటువంటి విశ్వాసాలకు అనుకూలమైన పాలన చేయాలి. ఒక మత విశ్వాసాలని నేను ఎలుగెత్తి చాటుతా అంటే నడవదు. దానికి అనుకూలమైన రాజ్యాంగాన్ని తీసుకొస్తా అంటే నడవదు. ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అంటే నడవదు. మన రాజ్యాంగంలో మన ఫెడరల్ వ్యవస్థ. ప్రాంతీయ పార్టీ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అక్కడ ఏపీలో టీడీపీకి 16 సీట్లు ఇచ్చారు ఏపీ ప్రజలు. ఇక్కడ తెలంగాణలో ఒక్క సీటు కూడా లేకపోయింది ప్రాంతీయ పార్టీకి. ఎందుకు? దీనికి ఏముంది? ఈ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో టిఆర్ఎస్ అనే ఒక తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పేరుకున్నంత ప్రాధాన్యత వేరే దేనికి ఉండదు. ప్రాంతీయ పార్టీలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. అసలు బయట నుంచి కూడా మనకు వినిపిస్తా ఉంది. ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటూ? ఇక్కడ అదే లోపం, వాళ్ళ లోపమే, ప్రజల లోపం కాదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మామూలుగా కాదు. సంస్థాగత మార్పులు చేయాలి. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో సంస్థాగత మార్పులు చేసి తెలంగాణ వాదానికి, నినాదానికి, త్యాగానికి నిలువెత్తు సాక్షిగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ముందర పెట్టాలి. పెట్టి వాళ్ళని నాయకత్వంలో కనుక ముందుకు పోతే అప్పుడు మళ్ళా తెలంగాణ ప్రజలకు ఒక గౌరవం దక్కుతుంది. తెలంగాణ ప్రజలకి ఒక విశ్వాసం కలుగుతుంది. 6 నెలల్లో, సరే 3 నెలల నుంచి 6 నెలల మధ్య కాలంలో వచ్చే లోకల్ బాడీ కానీ సర్పంచ్ ఎన్నికల్లో భారీ ఫలితాలు రాకపోతే చూడండి, భారీ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు నా వల్ల ఏదైనా తప్పు జరిగింది, నా ఇంట్లోనికో పక్కోనికో లేకపోతే మా గ్రామంలోనో మా జిల్లాలోనో రాష్ట్రంలోనో ఓ తప్పు జరిగింది. నేను ఏదైనా తప్పు మాట్లాడినా అనుకో, ఇట్లా మాట్లాడితే ఏదైనా తప్పు మాట్లాడినా అనుకోండి, సారీ చెప్తే తప్పేంది? మన కిరీటాలు పడిపోతాయా? కావు కదా. మనం ఏమంటున్నాం? తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న బలం దాన్ని ఎవరు చెరిపేయలేరు.
ఈ రోజు కూడా శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇన్ని ఓట్లు పడుతున్నాయంటే దేనికి నిదర్శనం అది? తెలంగాణ పిచ్చోళ్ళు లేరా? తెలంగాణ సెంటిమెంట్తో ఉన్నోళ్ళు లేరా? తెలంగాణ వాదాన్ని నిలువెత్తుగా చూడాలనే వాళ్ళు లేరా? నీ నాయకులు అమ్ముడు పోవచ్చు, నీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోవచ్చు, నీ పార్టీ ద్వారా డబ్బులు సంపాదించుకోవాళ్ళు నీకు కనపడకుండా పోవచ్చు. కానీ ప్రజలు ₹1 ఫలితం పొందినటువంటి ప్రజలు ఈరోజు కూడా తెలంగాణ పిచ్చితోటి. అంటే ఇక్కడ తెలంగాణలో ఇట్లా చూస్తున్నాం సార్, మరి ఏపీలో 10 సీట్లకే పడిపోయింది వైసీపీ, దానికి ఏం చెప్తారు? అక్కడ పడిపోవడానికి పాలనలో ఉంది ఒక కారణం అయితే, రెండవది పార్టీని ఇంతకుముందు చెప్పినట్టు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని నిర్వీర్యం చేసిండు ఆయన. వాలంటీర్ల మీద డిపెండ్ అయ్యి గ్రామశాఖ లేదు, గ్రామాధ్యక్షులు లేడు, మండల కమిటీలు లేవు. అంటే పార్టీ పరమైన సంస్థాగత నిర్మాణం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ప్రజాప్రతినిధిగా చెప్పబడే వార్డ్ నెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈవెన్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఏదో గ్రామంలో ఉన్నప్పుడు ఒక పెన్షన్ కావాలి, ఇంకేదో కావాలి. వాడు వాలంటీర్ దగ్గరికే సర్పంచ్తో అవసరం లేదు, వార్డ్ నెంబర్తో అవసరం లేదు, ఎంపీటీతో అవసరం లేదు. ప్రజాప్రతినిధులకి, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు మధ్య గ్యాప్ వచ్చి పడేసింది. మీరు పాత్ర లేదా ఎక్కడ? అంతే అంటారు? మీరు చెప్పండి, ఉన్నదా? వాలంటీర్ వ్యవస్థలో ఎక్కడైనా ఉన్నదా? తర్వాత అహంభావం ఎప్పుడు పనికిరాదు. ఒక జిల్లాలో ఎమ్మెల్యేని పట్టుకొచ్చి, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేని పట్టుకొచ్చి ప్రకాశం జిల్లాలో పోటీ చేయిస్తే ఏమనుకుంటారు అక్కడ జనాలు? అంటే అప్పుడప్పుడు ఈ పాలకులు చెప్తా ఉంటారు, ఈ పార్టీలో వాళ్ళు, చెప్పును పెట్టినా మేము గెలుస్తాం, రేపు కుక్కను పెట్టినా గెలుస్తాం అని అన్నట్టే ఉన్నది. అక్కడ సుమారు 50 నుంచి 55 మందిని ఈ జిల్లా వాడిని తీసుకో, ఆ జిల్లా వాడిని తీసుకో, ఈ జిల్లాలో వాని పేరు తెలియదు. అంటే పేరు తెలిసి ఉంటుంది కావచ్చు, వానితో ప్రజలకు సంబంధాలు లేవు. జగన్మోహన్ ఇంత జరిగినా 40% ఓట్లు వచ్చినాయి అంటే తక్కువేం కాదు. ప్రజల్ని 1% కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. ఈరోజు ఆ ఫలితాలు రావడం, అది 11, 111 పక్కన పెడదాం. ఆ ఫలితాలు రావడానికి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే ప్రధాన కారణం. నిర్లక్ష్యం. అసలు ఇక్కడ లెక్కనే అక్కడ ఎమ్మెల్యేలను ఎవరు గెలిచారు, మంత్రులను ఎవరు గెలిచారు? ఆయన కొన్ని ఇంటర్వ్యూలో నేను చూసినా, ఎందుకు ఇట్లా ఎమ్మెల్యేలని అక్కడ నుండి పట్టుకొచ్చి ఇడబెట్టిండు, ఇక్కడ నుండి పట్టుకొని ఆడబెట్టిండ్రు, అసలు పీపుల్తో కనెక్షన్ లేదు, ఎట్లా గెలుస్తారంటే అవసరం లేదు, వాడు నన్ను చూసి ఓట్లు ఎత్తారంటాడు. మీడియాలో బహిరంగంగా ఇంటర్వ్యూస్లో. దాంతోపాటు కక్ష సాధింపు చర్యలు ఎప్పుడు పాలకులని ప్రజలు హర్షించరు. ఎప్పుడు కక్ష సాధింపు చర్యలు పనికిరావు. ఇప్పుడు మీరు అన్నారు చూడు, టీఎస్ తీసి టీజీ పెట్టుడు, లోగో మార్చుడు, పాటను మార్చుడు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి అదేదో స్వీయ ఆడంబరాల కోసం, స్వీయ తృప్తి కోసం చేసే పని. నీ తృప్తి కోసం చేస్తే ప్రజలకి ఏమో అవసరం? మీరు ఇద్దరు తన్నుకోదలుచుకున్నారు, కొట్టుకోదలుచుకున్నారు, పగలు తీర్చుకోదలుచుకుంటారంటే ఇద్దరు పదవులు పక్కన పెట్టి పోయి తన్నుకోపోండి, ఎవడొద్దంటాడు? అండమాన్ నికోబార్ పోయి తన్నుకోండి, ఎవడొద్దంటాడు? ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే పాలకులు, నేను డబ్బులు ఇస్తాను కదా, నేను టింగ బెల్లు కొడితే బటన్ నొక్కుతాడు, డబ్బులు పడుతున్నాయి కదా. ప్రజలకు తెలియదా ఇది ఎక్కడి నుంచి వచ్చిన సొమ్మని, ఎవరి సొమ్మని, ఎవరి కష్టార్జితమని, ఎవరి ట్యాక్స్ల వల్ల వచ్చిందని, లేకపోతే అప్పులు చేస్తే ఈ అప్పులు ఎవరు కట్టాలని ప్రజలకు తెలియదా? ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటారు ఇప్పుడు వీళ్ళు. సో మొత్తానికి ఏం చెప్తారు సార్, ఈ ప్రజాధనాన్ని వృధాగా
ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చా? లేకపోతే దీనివల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం లేదా? దీన్ని మారుస్తే బావుంటదా? ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం వేయడం ఇలా ఉంది? ఏం చెప్తారు? మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి ఇంకా 4.5 ఏళ్ళు పాలన చేసి ప్రజలకి స్వపరిపాలన అందించాలని గనుక ఒక ఆశతోటి, ఒక నమ్మకంతోటి, ఒక అభిప్రాయంతోటి మీ ద్వారా నేను మాట్లాడేది కూడా ఇటువంటి పిచ్చి పనులు చేయకుర్రి, మూర్ఖ పనులు చేయకుర్రి, మీ స్వీయ తృప్తి కోసం, ఆనందం కోసం చేయకుర్రి. మీ ఈర్ష్య, ద్వేషము, కక్ష, అసూయ ఉంటే మీరు పదవిని పక్కన పెట్టి రాజీనామా చేసి బయటకు వచ్చి మీరు కక్ష సాధింపులా, మీరు లేకపోతే ఇంకోట బయట చేసుకోండి. ఇవాళ మీరు కూర్చున్న ఆ పీఠము తెలంగాణ అమరవీరులు సాధించినటువంటి పీఠం అది. తెలంగాణ ఉద్యమకాలు సాధించినటువంటి పీఠం. తెలంగాణ 4 కోట్ల ప్రజలు సాధించినటువంటి పీఠం. అంత పవిత్రమైన పీఠంలో కూర్చొని ఇంత పనికిమాలిన ఆలోచనలు చేస్తే ఏదో శాస్త్రం చెప్పినట్టున్నది. గుళ్ళో పోయి ఏదో నీ భక్తిని చూపించుకోరా అంటే ఆడపోయి నా లవర్ వచ్చిందా అని చూసినట్టే ఉన్నది. ఇది కాదు కదా. పాలకులు అనే వాళ్ళు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. నీ ప్రతిపక్ష పార్టీల మీద కక్షలు తీర్చుకోవడానికి కాదు. అరే నీ బొమ్మ ఎన్ని చోట్ల చూడాలా మేము? అదేంది బస్సులలో వాళ్ళ బస్సుల వెనుక వాళ్ళయ్యానే, అదేంది ఆరోగ్యశ్రీ కార్డుల మీద వాళ్ళయ్యానే, అదేంది రైతు పాస్బుక్ మీద వాళ్ళయ్యానా? అరే నా పాస్బుక్ మీద మీ బొమ్మ ఎందుకురా నాయన? భూమి నాది, కష్టార్జితం నాది, హక్కుదారు నేను. నీ బొమ్మ నా బుక్ మీద నీకు ఎందుకు ఉండాలా? ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి కదా సార్. అరే ప్రభుత్వ లోగో పెట్టు చాలు. ప్రభుత్వం చిన్న ఉంటే అయిపోయా. అంటే నువ్వు ఇప్పుడు 1 సంవత్సరం 2 ఏళ్ళు ఉంటావు, నువ్వు పోతావు, మళ్ళీ కొత్తోడు వస్తాడు, బుక్కులని మారు వల్ల ప్రజల కదా జరుగుతున్నది. దానికి ఒక ఖర్చు, మళ్ళీ ఒక ఖర్చు. అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళు ఇప్పుడు జీతగానిగా పనిచేయమని చెప్తే నీ ఇంటి మీద నాకు హక్కు ఉందని మాట్లాడితే ఎట్లా? నీ మీద హక్కు ఉందని మాట్లాడితే ఎట్లా? నీ భూమి హక్కు ఉందని మాట్లాడితే ఎట్లా? కాదు కదా. కాబట్టి మనం ఈరోజు చెప్తున్నది ఏంటంటే, ఓ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు సరే మమ్మల్ని ఎట్లా విమర్శకులు అంటారు, లేకపోతే మీకు పడని మీడియా, మీకు ఇష్టం లేని మీడియాని వాడు అంటే బాగుతాడు అనుకుంటారు. కానీ మీరు మొండిగా పోతే, మూర్ఖంగా పోతే మీరు నష్టపోతారు, మీరు కష్టాల పాలవుతారు. మీరు గనుక ఇట్లనే ఎవ్వరు చెప్పినా నేను వినడానికి అవసరం లేదని ఉడుం పట్టుబడితే ప్రజలు కూడా మీ మీద ఉడుం పట్టుబడతారు. తస్మాత్ జాగ్రత్త. మీ మంచి మనసుతోటి మీ పాలన ఇట్లే కొనసాగాలని, ప్రజలకి మీరు చరిత్రలో మిగిలిపోవాలని మాత్రమే మేము చెప్తున్నాం. కానీ మీరేదో ఉత్తగానే వాడెవడ వాగిండు, వీడెవడ వాగిండు, 4,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి మీకు ఏం హక్కు ఉందని అడుగుతున్నాం. మీకు ఎవరిచ్చింది అక్కని అడుగుతున్నాం. మీకంతా మీ మార్కు రాజకీయం తలుచుకుంటే మీ ఆస్తులు అమ్మి పెట్టండి. మీరు, మీ పిల్లలు, మీ భార్య, మీ కుటుంబ సభ్యులు రెక్కలు ముక్కలు చేసుకొని చెమట చుక్కలు రాల్చి మీకు వీలున్నోళ్ళకి మీరు అనుకున్నది చేయండి. కానీ ఇది ప్రజాధనం, ఇది ప్రజల సొమ్మిది, మీ కష్టార్జితం కాదు. దీని మీద 1 రూపాయి మీద కూడా మీకు హక్కు లేదు మీకు దుర్వినియోగం చేయడానికి. అరే మీరు తాగే నీళ్లు మాయి, మీరు తినే తిండి మాది, మీరు కూర్చునే కుర్చీ మాది. బాధ్యత మరిచి మీరు గనుక ఇట్లనే ఎవడన్నా ఏమన్నా అనుకొని, ఎవడన్నా వాక్కొని అని మీరు అనుకుంటే ప్రజలు గత పాలకులకు బుద్ధి చెప్పినట్టుగానే మీకు కూడా బుద్ధి చెప్తారు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇటువంటి పిచ్చి పనులు పనిచేయండి. థ్యాంక్ యూ సార్.
రైట్, చూసారు కదా విలువైన ఇంటర్వ్యూ. ఇంకో ఇంటర్వ్యూతో మీతో ఉంటారా. థ్యాంక్ యూ.